15వ వచనం ఉంటుంది. 57. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివాసించువాడను, ఆయనను వినియమ గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జింపజేయుటకును ఎవరి దగ్గర నివసించు అంటే ఎప్పుడైతే దీనస్థితిలో ఉంటే వాళ్ళ దగ్గర ప్రభు నివాసిస్తుంది. అందుకని నేనైతే నా ఇష్టం చెప్తుంటాను ప్రియమైన సహోదరులారా. మరి నేను ఒక అన్ని కుటుంబంలోకి వచ్చాను. ప్రభు నన్ను 15 సంవత్సరాల దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మరి నా స్థితి ఎలా ఉంటే చాలా ఘోరంగా భయంకరంగా స్థితి ఉండే. నేను హైదరాబాద్లో ఇక గుండెల వాళ్ళెంబడే తిరుగుడు, కొట్లాటలు, కుస్తీలు కొట్లాడాలు, ఇవే నావి ఉండే. అలాంటి స్థితిలోకి వెళ్ళి ప్రభు నన్ను కాపాడినాడు. నన్ను కాపాడి నేను మరణం నా ఎంబడి ఉన్నోళ్ళు లేరు ఇప్పుడు. అది నా స్థితి అలాంటివి ఉండే. కానీ ప్రభు నన్ను ప్రేమించినాడు. ప్రేమిస్తాడు. ఈ దినము నన్ను ఇక్కడ మీ మధ్యలో ఉంచాడంటే ఆయన ఒక మహా ప్రేమను బట్టే. మరి అలాంటి దేవుడు ప్రేమను మనం ఎలా వదిలిపరుస్తున్నాము? అంటే నేను నలిగిపోయినాను, ప్రేమకు దూరం అయిపోయినా, తల్లి ప్రేమకు దూరం అయిపోయినా, లోకంలో అందరు నన్ను విడిచేశారు. ఒక్కనాడు నేను 16 సంవత్సరాలు నేను వయసులో ఉన్నప్పుడు దేవుని సువార్త విన్నాను. మళ్ళా 24 సంవత్సరాలప్పుడు విన్నాను. అప్పుడు కూడా నేను పెడే చెవులు పెట్టాను. 38 సంవత్సరాలకు అప్పుడు నాకు గ్రహింపు వచ్చింది. ఎందుకంటే నేను మరణ స్థితిలో ఉన్నాను. అప్పటికి ఎన్నో చేసినా, అంత చేసినా, అంతే వ్యయం పరుచుకున్నా, కానీ ఎక్కడ నాకు స్వస్థత పరచలేదు. డాక్టర్ల కాడికి పోయినా, మంత్రుల కాడికి పోయినా, బతకడు చచ్చిపోతాడని గ్యారంటీ చేశాడు. వేస్ట్ ఇలాంటి వేస్ట్ ఉట్టిగా నేను ఉన్నానంటే నేనే, కానీ నాలో ప్రాణం లేదు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభు ప్రేమించినాడు. ఒక్కటే మాట నేనేమన్నా అంటే, దేవా నేను ఎన్నో చేశాను, నిజంగా నీవు దేవుడవు అయితే నన్ను స్థితిలోంచి విడిపించావా? నేను ఎంతోగా చేసిన నా దేవుల్లో నిన్ను కూడా ఒక ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటా అయ్యా అని 2 మాటలు అడిగినాను. నా జీవితం మార్చేశాడు. ఈ దినం నా భార్య, నా కుటుంబం అంతా ఆ శాంతి సమాధానం పెట్టచ్చు. అంటే విరిగిపోవాలండి. అయితే అలాంటి స్థితిలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు తెలుసా? నీ ముందు ఒకడు బాధపడుతుంటే ఎలాగ ఉంటున్నాను కదా. అందుకని అంటుండు ఇక్కడ, నేను వినయం గల వారి దీనగలుసు వారి ఎదుట నివాసించుచున్నాను అంటుండు. నిత్యమైన దేవుడు మరి ఈ దినం మనల్ని ఎలాగా ప్రేమించున్నాడు, మనం ఆ విధంగా ప్రేమించాలనే ప్రేమేటి సోదరుడు ఈ దినము ప్రభు అంటున్నాడు. అందుకని ఆత్మశుద్ధితో మనం ఆరాధిస్తున్నాం. కానీ ఆయన ఉద్దేశము మనం ఎలాగ ఆరాధిస్తున్నామంట, మనం పేదలతో ఆరాధిస్తున్నామంట. హృదయం అంతా ఎలాగుందంట, మనకు ఆయనకు చాలా దూరం ఉందంట ప్రేమేటి సోదరుడు. మరి అలాంటి ఉండకుండానే ప్రభు ఈ దినం అంటున్నాడు. మీకు ఒక మాట చూసుకుందాం. మీకా 6వ అధ్యాయం. ఆరో అధ్యాయం 6వ వచనం. దహన బలులను 7 దూడలను అర్పించుదునా? ఆయనకు సంతోషం కలుగజేయునా? నా పాప పరిహారంకై నా గర్భఫలము ఇత్తున. ప్రేమటి సోదరా సోదరి, దినము ఎందుకు ఈ విధంగా అడుగుతుంటే తెలుసా? ఆయన ప్రభు మనకు ఒక మార్గం చూపిస్తూ వచ్చాడు. కింద చదవండి, కింద వచ్చినాం 8వ వచనం. ఓ మనుషుడా, ఏది యుక్తమో అది నీకు ఏం అడుగుతుంది ప్రేమటి సోదరా? ఇంతే కదా ప్రభు మనని అడుగుతున్నాడు. నీ ఆస్తులు తెచ్చి నాకు ఏమంటలేడండి. ఏం అడుగుతున్నాడంటే, ఆయన చూపించిన మార్గంలో మనం న్యాయంగా నీతి న్యాయంగా ప్రవర్తించుంటే అదే అడుగుతున్నాడు. అదే నీతి న్యాయం అంటే ఇప్పుడు చూసుకున్నాం కదా మనము. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 33వ వచనంలో, తను వలె తను పొనుగు అని ప్రేమించాననే ఆజ్ఞ. మరి మనం అవి చేయకుండా ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభువుని సంతోష పెట్టాలనుకుంటున్నాం. ఎలా సంతోష పెట్టాలనుకుంటున్నాం? ప్రభువు ఏం చేస్తే మనం చేస్తున్నాం అని వచ్చి మనుషులు చూడాలి, మేమేమో చూస్తాం మనం. కాదు,
దేవుడు చూస్తున్నాను, మన హృదయపూర్తిగా ఆయన చిత్తము చేస్తున్నాం ప్రియమైన సోదరుడా. రండి యెషయా 1 అధ్యాయం. ఇది నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథమైన దేవుడు లేఖించిన మాటలు చెప్తున్నాడు ప్రియమైన సోదరుడా. యెషయా 1 అధ్యాయము 11వ వచనం. వెకేసం. నా సన్నిధి మీద కనబడాలని మీరు వచ్చుచున్నారే, త్రొక్కుటకు మిమ్మల్ని. చూడండి, మనం ఎలా ఉన్నామంటే మనం ఎట్లా ఆయన ఇష్టం లేకుండా కేవలం నేను ఇట్లా చేస్తే అందరూ సంతోషపెట్టాను కాదు, ప్రభుని సంతోషపెట్టాలి. ఎందుకంటే మనము ఈ పరిశుద్ధమైన ఆహారంలో ప్రవేశించిన అర్హత లేని వారిని మనల్ని ప్రేమించిన ప్రభు. మరి ఈ దినం ఆయనకు ఎలాగ ఉండాలంటే 17వ వచనం. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా హింసింపబడిన వారిని విడిపించాలి. ఇంకా తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వల్ల ఎర్రవేనను, అవి హిమము వలె తెల్లగాగును. ఎలా అంటే మనం ఎట్లా ఉన్నామంటే మనం ముందు నశించిన వాళ్ళని మనం ప్రభు ఒక మాటలు చెప్తాము అని అసలు నడిపిస్తున్నాము ప్రియమైన సోదరా. ఇక్కడ వాక్యము చెప్పేది ఏంటంటే ఆయనని చూపించమంటున్నాడు. మనం ఏ విధంగా చూపిస్తున్నాము ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఇవన్నీ చేసేది కాదు, నాకు నా సన్నిధి మీరు కనబడుతున్నాడంటే ఎవరిని ఎట్లా ఉండాలంటే కీడు చేయటం మానేయాలి, న్యాయం జాగ్రత్తగా విచారించాలి, హింసించబడే వారిని విడిపించాలి. మనం విడిపించామా? యేసుక్రీస్తు ప్రతిష్ఠిత నామము మనం ప్రకటించే ద్వారానే ఆ రక్షణ నడుస్తాడు ప్రియమైన సోదరా. మరి అదే ప్రభు అంటున్నాడు, ఈ దినం నువ్వు ఆత్మశుద్ధంతో ఏ విధంగా ఆరాధిస్తావు, నిజంగా హృదయపూర్తిగా పేదలతో కాకుండా మన హృదయంతో ప్రభువును ఆరాధిస్తున్నామా? ఇంకొక మాట చూసుకుందామండి. యెషయా 1 అధ్యాయమే క్షమించండి 29వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చి ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులను మానవ విధులను నెరవేర్చుకోవాలని చూస్తున్నాం ప్రియమైన సోదరా. మనం ఎట్లా అంటే ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం, ఎందుకంటే ప్రభు మనం చూస్తలేడు కదా. ఆ చూసే దేవుడు మనని ప్రభు ఎప్పుడు చూసేదానికన్నా ఎలాగ ఉండాలంటే 58వ అధ్యాయంలో, ఇదే యెషయా 58వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. తాళక బోరవుతున్నట్టు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు, నా జనులు అంటూ నా జనులు యాకోబు ఇంటి వరకు ఆ పాపం తెలియజేయము. మనకు ప్రభు చూపిస్తున్నాడు, మనం అది చెప్పాలి అనేక ఆత్మల భారం కలిగి ఉండాలి. అదే అంటున్నాడు మనం చదువుకున్న కాడ ఏమంటుండే 5వ వచనం, మన 40వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, ఆయన చిత్తం ఏది చూపిస్తున్నాడు ప్రియమైన సోదరుడా. మనం ఎంత చేసినా కూడా అది కాకపోతే కేవలం ఆయన చిత్తం నెరవేరుస్తూ ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడే ప్రియమైన సోదరుడా. 23వ అధ్యాయం 2 వచనాలు మాటలు తీసుకొని మనము ఆరాధన ప్రవేశం. 23వ అధ్యాయము
29 వచ్చిన. చూడండి ప్రభు ఏమంటున్న మాట, అగ్ని వంటిది కాదా. మనం ఇది ఎందుకంటే మనం ఆలోచన మనం ఎట్లా ఉంటుందంటే కేవలం మనుషులను బట్టి ఆలోచిస్తుంటాం మనం, కానీ ప్రభు చెప్పినది మనం గ్రహించలేక. ప్రభు మాట సుత్తి వంటిది. ఆ మాట నువ్వు చెప్పినప్పుడు అగ్ని వంటిది. ఆ మాట నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు అది ఎలా ఉంటుందంటే పగిలిపోయి, ఆ హృదయం పగిలిపోయి అతడు ప్రభుకు ఇష్టడుగా అవుతాడు. అదే అందుకని అంటుండే 23వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. 23:2. ఎవరి గురించి అంటున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడు అనే యెహోవా తన జనులను మేపు కాపల గురించి ఇలాగూ సెలవిస్తున్నాడు. దుష్కాలను బట్టి మిమ్మల్ని శిక్షించబోచున్నాను. ఇదే యెహోవాకు. ఇంకా మన స్థితి, మన ఇలా స్థితి ఎందుకుందంటే ప్రభు శేషంగా చెప్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే ఆయన మనం ఎలా ఉంటాం, కానీ ప్రభు శిక్షించబోతున్నాడు. ఆ శిక్ష మనం అర్థమవుతలేదు. మనం ఉన్నాం అనుకుంటున్నాం, కానీ కాదండి. మనం అనుకుంటాం ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ గల దేవుడు అనుకుంటాం, కాదండి. ప్రభు ఎప్పుడైతే ఆయన చెప్తుండు కదా, నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఉందిగా మాట, తండ్రుల దోషము 3 తరాలంట. ప్రియమటి సోదరు, మనం ఇంకా అలా స్థితిలో ఉండి ప్రభు ఒక మాటలు వినకుండా, ఆయనకు ఆజ్ఞలు కట్టడలు ఉండకుండా మనం అనుసరించే ప్రభు ఆ శిక్షను మన మీద కాక మా పిల్లల మీద. నేను అదే చెప్తాను, మా ఇంట్లో కూడా చెప్తాను. కాదమ్మా, దేవునికి భయపడాలి. మనం ఇట్లా ఉన్నాం చాలా. మన పిల్లలు ఎలాగ ఉండాలి అడుగు. మా భార్యకి చెప్తూనే ఉంటాను నేను. ఎందుకు చెప్తా తెలుసా? సరైన సమయాన్ని మనం ప్రభుని తెలుసుకున్నాము. ఇదే మాట నాకు ముందే తెలిసింటే ఎప్పుడో నేను దేవుని ప్రేమిస్తుంటే, దేవుని దగ్గర నేను ఉంటుంటే అనేక ఆత్మ లక్ష్యపడుతుండే అని నా భార్యకి చెప్తాను. పిల్లల ముందు ఇట్లా ఉండాలి మనం అని. ఎందుకంటే మా స్థితి ఎలాంటి స్థితి అంటే చూసుకుంటే నిజంగా చాలా హీనమైన స్థితి. అసలు ఎవరు ప్రేమించకుండా ఎప్పుడు అలాంటి స్థితిలో ఉంటే నన్ను ప్రభు ప్రేమించినాడండి. చిన్న 2 మాటలు నేను సాక్ష్యం రూపంగా చెప్పుకుంటాను మీ దగ్గర. నేను రక్షించబడక ముందు తాగుడుకు ఎంత బానిస అంటే ఇట్లా 24 గంటలు తాగేటోనండి. పనులు చేస్తుంటే కాంట్రాక్టర్, నేను మేస్త్రి పని చేస్తాను. నా పేరు రంగయ్య గౌడ్. ఈడుగొల్లం మేము. ఆ ఈడుగొల్లకి దేవుడు మనల్ని ఏర్పరచుకొని, అయితే తాగుడు ఎట్లా బానిస అయిపోతుంటే దానికి అలవాటుగా అన్నం తినకుండా తాగుడు ఒకటి ఇట్లా తాగుతుంటే, నా ద్వారా నా భార్య, నా అమ్మాయి అయితే చాలా నా గురించి సఫర్ అయింది. మారాలని ఎక్కడెక్కడో పోయింది, ఏమేమి చేసింది, కానీ మార్పు రాలే. అలాగనే మా తల్లి ఏమడి నా భార్య కూడా ఆ సైన్స్ వచ్చిన, కానీ ఏనాడు నన్ను దూషించలేదు. మరి నా జీవితం ఎట్లా అయిపోయిందంటే ఒక సమయం ఇక్కడికి వెళ్ళి ఇక్కడంతా కాలిపోయింది. కాలిపోయిగా అయిపోయాగా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 65 degrees కాలింది. డాక్టర్లు బతకడం. బొంబాయిలో పని చేస్తున్నాం అప్పుడు. కోపర్ హాస్పిటల్ ఉంటుంది, అలా గ్యారెంటీ ఇచ్చేసారు అక్కడ. 1 నుంచి 2-3 రోజులు ఉంటే వాళ్ళు ఇక సూదిలు ఇచ్చి చంపేశారన్నమాట. అంటే ఇంత ఖాళీ, మా పక్కకు వచ్చిన చిన్న చిన్న కాలనీలో చనిపోయాను. అలాంటి స్థితిలో నాకు దేవుని దర్శనాలు వస్తున్నాయి. అప్పటికి చర్చ్ కనిపించాలి, సిల్వ కనిపించాలి, ఎక్కడ చూసినా చర్చ్ ఆకారం కనిపించాలి. ఏంది నాకు, నేను ఇంటి చేసినా కానీ ఇదేందుకని అప్పుడు కూడా నేను గ్రహించలేను. ఇక అలాంటి స్థితిలో మా అమ్మ వాళ్ళకి తెలిసింది. మా అమ్మ వాళ్ళు వచ్చారు, మళ్ళీ నన్ను హైదరాబాద్ తీసుకుంటారు. మేమందరం వెళ్ళిపోయినాం. ఇక అలాంటి చర్చలో మళ్ళీ నన్ను ఎవరు ప్రేమించుకుంటే ఎట్లా అయిపోయినా అంటే, నా ఫ్రెండ్స్ నా మొత్తం ఇంత కాలినప్పుడు చాలా ఇంకా భయంకరంగా ఉంటుంది. నన్ను ఎవరు చూడలేకుండా నా ఫ్రెండ్స్ కూడా ఎట్లా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ నాకు దూరం అయిపోయారు. అలా స్థితిలో నా భార్య నన్ను అంత ప్రేమించలేదు. నా పిల్లలు, నా పెద్ద కొడుకుండే 5 సంవత్సరాలు, వాడు కూడా నా దగ్గర రావాలంటే భయపడుతుండే. అలాంటి స్థితిలో ఉన్న నేను, కానీ ప్రభు ఒక్కసారి నన్ను ఆయన దర్శించిన జ్ఞాపకం చేసినాడు. ఆ జ్ఞాపకం చేసినప్పుడు నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా, అవును దేవా, మరి నేను ఎన్ని గానం చేసినా కదా, నా జీవితం ఇలాగ అయింది. చావాలన్నా చస్తలేను. ఒక్కసారి నన్ను వేడుకున్నాను. దేవుడు నన్ను ఎలాగే మార్చిందంటే తాగుడు నుంచి విడిపించి, ముఖ్యంగా తాగుడు నుంచి నేను మాట్లాడే స్వభావం ఎల్లుంటుందంటే ఎవరిని ఇట్లా ప్రేమతో మాట్లాడాను. ఎవరైనా ముగడికి చాలా
భయంకరంగా మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా ఇప్పుడు నా జ్ఞాపకం కూడా చేసుకోవాలనిపించదు. అటువంటి మాటలు మాట్లాడుతుంటే నా ఫ్రెండ్స్ అయితే మంచిగా ఉన్నప్పుడే వస్తుంటే, తాగినప్పుడు ఎవరు రాకుండా ఎప్పుడు ఏమంటాడో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదని. అలాంటి స్థితి దేవుడు నన్ను ప్రేమించి నన్ను మార్చి వచ్చినప్పుడు ఫస్ట్ నా తల్లి, అంటే నేను అప్పటికి వెళ్తున్నాను. ఒక అన్న చెప్పిన దానికి హెబ్రోన్కి వెళ్తున్నాను నెలలో ఒకసారి అట్లా. ఆయన వెంబడి వెళ్తున్నాను అంతేగాని దేవుడు నిజంగా దేవుడు అని వెళ్తలేను. ఫస్ట్ దేవుడు నాకు తాగుడు మానేచేసిండు. దాని తర్వాత ఫస్ట్ నా తల్లి, నన్ను కన్న తల్లి ఎంత సంతోషపడ్డా తెలుసా? నా మార్పు చూసి నా కొడుకేనా మాట్లాడేది, నా కొడుక ఈ విధంగా అయిపోయాడు అని డైలీ గమనిస్తుంది ఆమె. నన్ను డైలీ గమనిస్తూ ఆమె చేసే పూజలన్నీ బంద్ చేసేసి, కాదు ఇంకా నేను అప్పటికి రక్షణలో లేను. నాకు అప్పుడు నాలో మార్పు వస్తే నా తల్లి ఏమంటుండే తెలుసా? ఒకసారి చిన్న భక్సింగ్ అంకుల్ సాక్ష్యం పుస్తకం తీసుకొని చింపి పాడేసింది. చిన్న బైబుల్ తీసి చింపి, నాకు చదువు రాదు, చాలా తక్కువ వస్తుంది. ఇంకా అది ఎప్పుడు సరే ఇంకా అట్లా అలా చదువు రాను నన్ను ఏదో తీసుకొని మూలకు పెడుతుంటే అట్లా చింపేసేది. మాదిగోళ్ళ దేవుడు, మాదిగోళ్ళ వాళ్ళు కలవాలని చేస్తారు. అలాంటి భయంకర మా స్థితిలో ఉన్న మా అమ్మ విగ్రహాలకి చాలా అటాక్ అయ్యే వాళ్ళు. అయితే నా తల్లే నాకేమన్నా తెలుసా? బయటికి వచ్చి ఇట్లా మా 4 వీధులు ఉంటాయి, అట్లా వచ్చి కేక్ వేసింది. ఏమని కేసు అంతమందిలా, ఏసయ్యా నిజమైన దేవుడవయ్యా నీవు, నా కుమారుడు ఎంత మంచిగా అయినంటే కేవలం నీ కృపనే తండ్రి అని అప్పటి నుంచి ఫస్ట్ మా అమ్మ నా బాప్టిజం తీసుకుంది. దాని తర్వాత నేను, నా భార్య, నా పిల్లలు ఈ దినం అందరము దేవుళ్ళు ఉన్నామండి. ఎందుకంటే నేను ఆయనను ఏర్పరచుకోలే, ఆయన నన్ను ఏర్పరచుకోండు కాబట్టి ఆయన ఇష్టంగా అదే స్థితిలో మనందరం ఉన్నాము. మనల్ని అలాంటి స్థితిలో వాళ్ళను మనం ఏడిపించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. మరి ఒక వాక్యం చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదామండి. దేవుడి సాక్ష్యం దీవించినగా 2 సమూయేలు 22వ అధ్యాయం. ఈ మాటలు అందరం చదువుకుందాము, అందరం కలిసి చదువుకుందామండి. 7 వచనాలు అలాగే మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. 2 సమూయేలు 22వ అధ్యాయము మొదటి 7 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోవా తను సౌలు చేతుల నుండి తన శత్రువుల చేతుల నుండి తప్పించిన దినము దావీదు ఈ గీతం వాక్యములు చెప్పి యెహోవాకు స్తోత్రం చేసి ఇట్లా నేను, యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించేది, నా కేడము, నా రక్షణము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించేవాడవు నీవే. కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రు చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. మృతుల యొక్కయో అలల నన్ను చుట్టుగనులను, వరదల వల్ల నేను భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించినను. పాతాళము నన్ను అరికట్టినను, మరణపు ఊరులు నన్ను ఆవరించినను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలోనూ ఆలకించిన ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన చెవిలో వచ్చాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. లేచి నిలబడి ఒక పల్లవోచ్చారణ పాడుకుందాం. లేచి నిలబడదాం. పల్లవోచ్చారణ పాడిన తర్వాత చివరిలో పిల్లలు సండే స్కూల్కి అవతల రూమ్లో వెళ్తారు. లేచి నిలబడదాం. పాటలు పాడిన రండి. పాటలు పాడిన సహోదరులు రండి. 104 మరో పాటలు వస్తుంది. 102 నా ప్రాణ ప్రియుడు రాజా పల్లవి 2వ చరణం పాడుతున్నాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో
సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. దయచేసి సమయంలో ముందు జరిగి కూర్చోండి బ్రదర్స్ సిస్టర్స్. సమయంలో మరి సండే స్కూల్ పరిచర్యకు సహోదరి విజయ యొక్క ఆరాధన చేసి సండే స్కూల్ పిల్లలకి వెళ్తే తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మొదటిగా సండే స్కూల్ పరిచర్యకులు సోదరు యొక్క ఆరాధన చేసిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధన చేస్తారు. ఒక అరగంట చిన్నపిల్ల పరిచర్య ఉంటుంది. మళ్ళీ బలవర్తమానంకి పిల్లలందరూ కూడా వచ్చేస్తారు. అందరూ మళ్ళీ దేవుని వాక్యం వినాలి మనం కాబట్టి ఆరాధన.